టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. మంగళవారం నుండి 3 రోజుల పాటు ఈ సోదాలు జరిగాయి. గురువారం అర్ధరాత్రి వరకు దిల్ రాజు నివాసంలో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో 21 మంది పాల్గొన్నారు. సినీ ప్రముఖుల నివాసాల్లో ఐటీ సోదాలు జరగడం హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు ఈ సంక్రాంతికి రామ్ చరణ్, గేమ్ చేంజర్ తో పాటు వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు నిర్మించారు. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాలకు వసూళ్లు జోరుగానే వచ్చాయి. ఈ 2 సినిమాలే కాక బాలకృష్ణ డాకు మహారాజ్, నైజాం హక్కులను కూడా దిల్ రాజు సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమా కూడా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆదాయ పరంగా సరైన రీతిలో ట్యాక్స్ చెల్లించారా లేదా అనే విషయంపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే దిల్ రాజుతో పాటు పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్, నవీన్ ఏడ్నేని, అలాగే వై రవిశంకర్ ఇళ్లలో, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. అలాగే అభిషేక్ అగర్వాల్, దిల్ రాజు కుమార్తె హన్సితా రెడ్డితో పాటు శిరీష్, డైరెక్టర్ సుకుమార్ నివాసాల్లోనూ సోదాలు జరిగాయి. కాగా సోదాల్లో భాగంగా దిల్ రాజు ఇంట్లో ఐటీ శాఖ మహిళా ఉన్నతాధికారి పాల్గొన్నారు. 21 మంది అధికారులు దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు జరుగుతున్న సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో దిల్ రాజు కూతురు ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వారి వెంట ఐటీ అధికారిని కూడా హాస్పిటల్ కి వెళ్లారు. చికిత్స తర్వాత ఐటీ అధికారిని తిరిగి దిల్ రాజు ఇంటికి వచ్చారు. ఈ సమయంలో ఫోన్ మాట్లాడమని తన చేతిలోని ఫోన్ ను ఐటీ అధికారిని దిల్ రాజుకి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఫోన్ తీసుకోకుండా దిల్ రాజు ఆమెపై ఒకంత అసహనం వ్యక్తం చేశారట. 3 రోజులుగా ఐటీ అధికారులు నిర్విరామ తనిఖీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.